కాకినాడ జిల్లా తుని మండల పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో చిన్నారి మిస్ అయ్యి రోజులు గడుస్తున్నా ఆచూకీ మాత్రం లభించడం లేదు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాప కోసం పోలీసులు అడవి మొత్తం క్షుణ్ణంగా గాలిస్తున్న జ్ఞానేశ్వరికి సంబంధించిన ఒక్క క్లూ సైతం లభించలేదు. మరోవైపు పాప మిస్సింగ్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ మోహన్ అందిస్తారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి మిస్ అయినటువంటి కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి జ్ఞానేశ్వరి తల్లి అయినటువంటి భవానీ ఇప్పుడు మనతో ఉన్నారు. అంటే పాప ఏ రకంగా తను మిస్ అయింది అనే దాని మీద మనతో మాట్లాడడానికి భవానీ ఉన్నారు. మాట్లాడదాం రండి. అమ్మ చెప్పండి, పాప మీరు లాస్ట్ టైంలో ఎప్పుడు చూసారు? ఆ టైంలో మీకు ఏమైనా చెప్పిందా? వెళ్ళిపోయింది చెప్పడానికి చెప్పేంత వయసు కాదు సార్ అమ్మేది. చిన్న చిన్న మాటలు ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. మనం ఏదైనా మాట్లాడితే దానికి చిన్న చిన్నగా మాట్లాడితే సార్ అది మనం అర్థం చేసుకోవాలి. వెళ్ళిపోతున్నాను అమ్మ, అక్కడికి వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అని చెప్పే వయసు కాదు. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి థర్డ్ ఇయర్ వచ్చి 1 month అవుతుంది సార్. ఇంకా అమ్మాయి మనకేం చెప్తుంది సార్. ఇప్పుడు మీ పెంపుడు కుక్క మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ కుక్క చెప్పినటువంటి ఏమైనా మీకేమైనా చెప్పేటువంటి ప్రయత్నం చేసిందా? దాంట్లో మీకు ఏమైనా అర్థమైందా? కుక్క అయితే చెప్పడానికి ప్రయత్నించింది సార్. కాకపోతే ఏంటంటే కుక్క వచ్చేసింది కదా ఆనందంతో పాప కూడా వచ్చేస్తుంది అన్న ఆనందం పట్టుకోవడానికి ట్రై చేసింది సార్. పట్టుకోవడానికి ట్రై చేసి అలా కూర్చునిపోయాను. దాన్ని ఏదో కొడేస్తున్నాను అనుకుని డిపార్ట్మెంట్ మా ఇంటికాడ వాళ్ళు పరిగెట్టడంతో బెదిరిపోయింది సార్. బెదిరిపోయి మళ్ళీ ఆ నిమిషంలోనే మళ్ళీ మాయమైపోయింది సార్. మరి ఆ కుక్క ఎలా వెళ్ళింది తర్వాత రోజు నైట్ వచ్చింది సార్. ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. మేబీ అది మళ్ళా మనిషి అయితే దానికి మాట వచ్చేలా తెలుసు కానీ లాస్ట్కి ఆ దారి కూడా లేదు సార్. మరి మధ్యాహ్నం అది చనిపోయింది. ఇన్ని రోజులు ఏంటంటే దాని మీదే ఆశ సార్. ఏదోలా పాప ఆచూకీ తెలుస్తుంది, దాని ద్వారా తెలుస్తుంది, ఏదోలా చెప్తుంది అని అనుకున్నాను. నిన్న మధ్యాహ్నం ఏంటంటే ఆ ఆశ కూడా నిరాశ అయిపోయింది సార్. ఇప్పుడు పోలీసులు చేస్తున్న దర్యాప్తు మీద అంటే మీరు దాన్ని సంతృప్తి చెందుతున్నారా? లేదా ఇంకా ఏమన్నా దర్యాప్తు ఇంకేమైనా చేయాలని భావిస్తున్నారు? చేస్తున్నారు సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి అయితే చెయ్యటి దండం పెట్టవచ్చు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాగానే కష్టపడుతున్నారు. తిండని నిద్రని లేకుండా నైట్ పగలు లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టపడుతున్నారు. ఈ రోజు అంటే ఇంకా స్టాఫ్ని పెంచారంట. ఆ వాళ్ళు అన్ని విధాలుగా కష్టపడుతున్నారు. మరి లాస్ట్కి ఏమైతుందో తెలియదు. ఇప్పుడు పాప విషయంలో మీరు ప్రజలకు ఏమైనా చెప్పగలిసారా? కానీ ఒక్కటి సార్, ఇందులో బాధాకరమైన విషయం ఏంటంటే నేను ఇంత బాధపడుతున్నా సరే మా బాధను అర్థం చేసుకోకుండా కెమెరా ముందు ఏడట్లేదనో లేకపోతే నేను ధైర్యంగా ఉన్నానో లేకపోతే ఇంకేదైనా అనో పాప తల్లి ఏదో చేసింది, పాప తండ్రి ఏదో చేశాడు వీళ్ళనే చూడండి, లేకపోతే బంధువులు ఏడట్లేదు, లేకపోతే వాళ్ళు ఏడట్లేదు, వీళ్ళు ఏడట్లేదు, నేను కెమెరా ముందు ఏడట్లేదు అంటే ఎంత నేర్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలా కంటిన్యూగా ఏడుస్తున్నాను. అది మీరు వచ్చి చూస్తున్నారు కాబట్టి ఎంతో కొంత మీకు అర్థం. ఎక్కడో ఉండి ఏదో మెసేజ్లు పెట్టేసి ఏదో ఫేక్ న్యూస్ పెట్టేస్తే చుట్టూ జనాలకి ఏంటంటే నెగిటివ్ తీసుకోరు, పాజిటివ్ తీసుకోరు, నెగిటివ్ అనేది తీసుకుంటున్నారు. ఏంటంటే తల్లి ఆడట్లేదు, తల్లి ఏదో చేసేసింది, తండ్రి ఆడట్లేదు, తండ్రి ఏదో చేసేసింది అంటే కెమెరా ముందు ఎంత నేను ఏడ్చినా మీకు సమాధానం చెప్పినా నా హెల్త్ నేను చూసుకుని ఇంట్లో చూసుకోవాలా, మళ్ళీ చిన్న పిల్లల్ని చూసుకోవాలి. ఇంతలో కూడా నేను ఎంతని మ్యాక్సిమం నా ఏజ్ 20 సార్. ఈ 20 ఏజ్లో కూడా ఎంత నేను ఇంకా చెయ్యాలంటే నేను చేయలేను. పాప మిస్ అయిందన్న బాధ ఇది నాకు ఎంత ఉందో తల్లిగా నాకు తెలుసా. ఎక్కడి నుంచో ఎవరెవరో ఏదేదో మెసేజ్లు పెడుతున్నారు. దయచేసి మెసేజ్లు పెట్టేవాళ్ళు, వీడియోస్ పెట్టేవాళ్ళు తగ్గించుకుంటారు, నా బాధను అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటే పాప వచ్చేస్తుందని ధైర్యం చెప్తే బాగుంటుంది. దేవుని కోరుకొని వాళ్ళ మెసేజ్ రూపంలో కానీ కాల్స్ రూపంలో కానీ అవి చేస్తే బాగుంటుంది సార్. అంతేకాని ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోమంటే మేమేలా కోల్పోం సార్. మాకు మేము చేయాల్సింది ఏంటంటే జనాలకి మొత్తానికి కట్టుకొని ఏదో తగ్గి చచ్చిపోవాలి సార్. జనాల పరంగా ఆలోచన ఇది ఒకటే చేయాలి సార్. ఇది ఒకటే చేసామనుకో నిజంగా తల్లిదండ్రులు ఏది చేయలేదని వాళ్ళే నమ్ముతారు సార్. ఇది ఒకటి నేను జనాలకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. దయచేసి చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. ఎవరైనా కానీ మా పాపని తీసుకెళ్ళి ఉంటే కన్నతల్లి బాధని అర్థం చేసుకొని ఆ పాపని మాకు తిరిగి అప్పచెప్తారని అనుకుంటున్నాను. ఒక
ఒకవేళ మీరు డైరెక్ట్గా అప్పచెప్పినా లేకపోతే మా చుట్టుపక్కల ఎక్కడైనా మాకు కనిపించేలా కూర్చోబెట్టేసిన ఎటువంటి పరిస్థితుల్లో మీకు మీ మీద మీ ప్రాణానికి కానీ మీ ఫ్యామిలీకి కానీ ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను నేను మా పూచి కింద మేము చెప్తున్నాను సార్. మీ ఇంట్లో అక్క అనుకుంటారో చెల్లి అనుకుంటారో తమ్ముడు అనుకుంటారో ఏమన్నా అనుకోండి, దయచేసి కన్నతల్లి బాధను అర్థం చేసుకొని మా పాపను మాకు అప్పచెప్పండి. ఈ వీడియో ద్వారా ఇది చెప్పాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పాప తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్ని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు ఏం జరిగింది, అంటే ఆయన వెళ్తున్న సమయంలోనే పాప వెనుకబాటుకి వెళ్ళి మిస్ అయింది అనేది ఇది కథనం. అయితే అప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏంటనేది కూడా తండ్రి ఎవరైతే జ్ఞానేశ్వర్ తండ్రి ఎవరైతే ఉన్నారో గణేష్ కూడా ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన కూడా అడిగి విషయం తెలుసుకున్నాం. గణేష్ చెప్పండి, మీరు అంటే లోపలికి వెళ్తున్న సమయంలో అంటే పాప మీ వెనకాల వచ్చినప్పుడు మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా, ఏంటి అప్పుడు ఏం జరిగింది? పాప నేను 11 సంవత్సరాలు ఆల్రెడీ వచ్చేసాం, నేను తీసుకెళ్ళిపోయాను. 11:50 వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసాను. పాప తాను చెప్పిస్తుంటే వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి నేను కోరమండలు తీయడానికని వెళ్ళాను. తర్వాత ఊళ్ళో ఒక అతను చూసాడే, ఊళ్ళో చెప్పిన తర్వాత నాకు ఆజుకి తెలిసింది. అప్పటిదాకా కూడా మనకి ఇంకెప్పుడు కూడా తెలియదు. అంటే ఊళ్ళో అతను అంటే పాప వెళ్ళిపోతుంది చూసారా? పాప అక్కడ గుట్ట మీద నిలబడి ఉంది, ఏడుస్తుంది, చేద్దామంటే కుక్కరిస్తుంది అని చెప్పాను. అది కుక్కరిస్తుందని ఊళ్ళోకి వెళ్ళి ఇంకొక అతనితో చెప్పి ఒక రోజు వెంటనే నడుపుకుంటూ వచ్చి ఇక్కడ మా వైఫ్ నేను ఫోన్ నెంబర్ అడిగి కాల్ చేసాను. అప్పటికే 12:35 నిమిషాలు కాల్ చేసిన ఇమ్మీడియట్ మొత్తం అంతా నెత్తుకోం. ఇంకా క్లూ కూడా ఇక్కడ అలానే ఊళ్ళో కొంతమంది వచ్చారు, ఎక్కడ కుక్క వచ్చినప్పుడు కుక్క వచ్చి మీకు ఏమన్నా అది చెప్పినటువంటి సంఘటన ఏమన్నా మీకు ఏమన్నా ఏమనిపించింది? కుక్క మీతో వచ్చి బాగా లైవ్యంగా ఉంటుంది కదా, అప్పుడు ఏమనిపించింది అది చెప్పింది? కుక్క కూడా కొద్దిగా డిఫరెంట్ గానే ఉంది, ఎందుకంటే కర్సీ ఇలాగే వస్తుంది, 4 రోజు ఇచ్చింది దానికి. దానివల్ల ఏ రాజుకు అర్థం కాలేదు. ఏదో ఒక టైం రాజుకు తెలుస్తుంది, డాగ్ తీసుకెళ్తుంది అనుకున్నాను. అది కూడా నన్ను అయితే మీకు ఏమన్నా మీ కుటుంబ వివాదం కానీ మీకు ఏమన్నా బయట వ్యక్తులు కానీ ఏమన్నా అంటే గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా అసలు? అటువంటి ఏమన్నా వాళ్ళు ఏమన్నా చేసినటువంటి ఏమైనా అనుమానం? అలాంటి ఏమి లేదు. ఫ్యామిలీ ద్వారా కూడా బయట కూడా అలాంటి గొడవలు అంటే ఏమి ఎక్కడ కూడా లేవు, గొడవలు అన్నది ఏమి లేవు. వాళ్ళ పిల్లగారి తరఫున మా తరఫున ఏమి లేవు. మీరు ఎదిగిన సమయంలో గట్టు మీద పాప ఉందని చెప్తున్నారు కదా, అంటే మీరు వెళ్ళే టైంకి పాపకి అక్కడ లేదా, లేదంటే మొత్తం చుట్టుపక్కల ఎదిగారా లేదా? మేము వెళ్ళే టైంకి పాప లేదు, చుట్టుపక్కల అంతా నెత్తాం, అయినా సరే ఎక్కడ కనిపించలేదు. అలా మొత్తం పరిగెట్టుకుంటూ డ్రోన్ కాకేసుకుంటూ మొత్తం అంతా తిరిగాం, ఎక్కడా కనిపించలేదు. అంటే ఈ ప్రాంతంలో ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినట్టు మీకు ఏమైనా అనుమానం వచ్చింది? ఆ రోజైతే ఎవరో కనిపించలేదు, మన ఎవరో వచ్చినట్టు అన్నదే కనిపించలేదు. ఇది ఏది ఏమైనప్పటికీ పాప దొరుకుతుందనే ఆశాభావం అయితే అందరిలోనూ ఉంది. పాప దొరకాలని, పాప నిన్ను 100 ఏళ్ళు జీవించాలని చెప్పేసి 99 టీవీ కూడా కోరుకుంటూ, కెమెరామెన్ వాసుతో మోహన్, 99 టీవీ రీజనల్ కోఆర్డినేటర్, తూర్పుగోదావరి జిల్లా. పల్నాడు జిల్లా